హలో మై డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఆఫ్మెన్ బ్రోమోమైడ్ చర్య అనగానేమి మరియు ఆ చర్య జరిగే విధానాన్ని గురించి తెలుసుకుందాం. ముందుగా ఆఫ్మెన్ బ్రోమోమైడ్ చర్య అంటే ఏమిటో తెలుసుకుందాం. ప్రైమరీ ఎమైడ్లను క్షారం సమక్షంలో హాలోజన్లతో ఆక్సీకరణం చేయించడం వలన ప్రైమరీ ఎమిన్లు ఏర్పడతాయి. ఈ చర్యనే ఆఫ్మెన్ బ్రోమోమైడ్ చర్య అని అంటారు. హాలోజన్లు అంటే ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ మరియు అయోడిన్. వీటిని మనము హాలోజన్లు అని అంటాము. ఇవి మంచి ఆక్సీకరణలుగా పనిచేస్తాయి. ఇక ఎమైడ్లు, అందులో మళ్ళీ ప్రైమరీ ఎమైడ్లు అంటే ఏందో తెలుసుకుందాం. RCONH2 ఫార్ములా కలిగినటువంటి సమ్మేళనాలను మనము ఎమైడ్లు అని అంటాం. అదేవిధంగా RCONHR ఈ ఫార్ములా ఉన్నటువంటి సమ్మేళనాలను మనము సెకండరీ ఎమైడ్లు అంటాం. వీటినేమో ప్రైమరీ అని, వీటినేమో సెకండరీ ఎమైడ్లు అని అంటారు. అదేవిధంగా టెర్షరీ ఎమైడ్లను కూడా రాయవచ్చు. ఇప్పుడు టెర్షరీ ఎమైడ్లు ఫార్ములా ఏ విధంగా ఉంటుందంటే RCONR2. వీటిని మనము టెర్షరీ ఎమైడ్లుగా పేర్కొనవచ్చు. టెర్షరీ ఎమైడ్స్ ఈ విధంగా ప్రైమరీ, సెకండరీ మరియు టెర్షరీ ఎమైడ్లు ఉంటాయి. ఈ ఆఫ్మెన్ బ్రోమోమైడ్ చర్యలో ప్రైమరీ ఎమైడ్లు హాలోజన్లతో అనగా బ్రోమిన్, హాలోజన్లు అన్నప్పటికీ ప్రధానంగా క్లోరిన్ లేదా బ్రోమిన్లను మనము వాడతాము. ఈ హాలోజన్లు అంటే క్లోరిన్ లేదా బ్రోమిన్లు మంచి ఆక్సీకరణలుగా పనిచేస్తాయి, ఎందుకంటే అవి అలోహాలు కాబట్టి. ఈ ప్రైమరీ ఎమిన్లు హాలోజన్లతో చర్య ఏర్పడడం వలన ప్రైమరీ ఎమిన్లు ఏర్పడతాయి. ఎమిన్ అనగా NH2 గ్రూప్ ఉన్న సమూహాలను మనము ఎమిన్ అంటాము. ఇవి అమ్మోనియా యొక్క ఉత్పన్నాలు. సో ఎమిన్లలో కూడా 3 రకాలు ఉంటాయి. మొదటిది ప్రైమరీ ఎమిన్, ఫస్ట్ డిగ్రీ ఎమిన్. రెండవది సెకండరీ ఎమిన్ లేదా సెకండ్ డిగ్రీ ఎమిన్ అంటాం. ఇక మూడవది టెర్షరీ ఎమిన్ R3N. దీన్ని టెర్షరీ ఎమిన్లు అంటాము. సో ఆఫ్మెన్ బ్రోమోమైడ్ చర్యలో ప్రైమరీ ఎమైడుల నుండి ప్రైమరీ ఎమిన్లు ఏర్పడతాయి. ఈ చర్య యొక్క సాధారణ సమీకరణాన్ని మనము ఈ విధంగా వ్రాయవచ్చు. ఇది ప్రైమరీ ఎమైడ్, ఇది క్షారముగా మనము పొటాషియం హైడ్రాక్సైడ్ లేదా సోడియం హైడ్రాక్సైడ్ను వాడవచ్చు. ఇక్కడ బ్రోమిన్ లేదా క్లోరిన్ మనం తీసుకుంటాం. అప్పుడు ప్రైమరీ ఎమిన్ ఏర్పడుతుంది. CO కార్బోనిల్ గ్రూప్ అనేది కార్బన్ డైఆక్సైడ్గా తీసివేయబడుతుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ ఒక ఆమ్ల గుణం ఉంటుంది కాబట్టి అది మనం ఉపయోగించిన క్షారంతో జరిపి పొటాషియం కార్బోనేట్ అనే లవణాన్ని ఏర్పరుస్తుంది. మొత్తం మీద ఈ చర్యలో ఉత్పన్నాలను రాయడం చాలా సులువు. ఎమైడ్ యొక్క ఫార్ములా RCONH2. అయితే ఈ చర్యలో ఏర్పడే ఉత్పన్నాలను రాయడానికి పెద్దగా కష్టపడేటువంటి అవసరం లేదు, సులభంగానే రాయవచ్చు. ఏ విధంగా అంటే ఈ COను తొలగించి Rను మరియు NH2ను నేరుగా కలపడం ద్వారా మనము ప్రధానమైనటువంటి అంతిమ ఉత్పన్నం ప్రైమరీ ఎమిన్ను మనము సులభంగా రాయవచ్చు. ఇప్పుడు ఈ జరిగే చర్య విధానాన్ని గురించి తెలుసుకుందాం. ఈ జరిగే చర్య విధానాన్ని మనము 4 దశలుగా విభజించవచ్చు. మొదటి దశలో ఎమైడ్ బ్రోమిన్తో చర్య జరిపి ఎన్బ్రోమో ఎమైడ్ను ఏర్పరుస్తుంది.
ఎమైడ్లో నైట్రోజన్ మీద బ్రోమిన్ ప్రతిక్షేపించబడుతుంది. కావున దీనిని ఏర్పడిన ఉత్పన్నాన్ని ఎన్బ్రోమో ఎమైడ్ అని అంటారు. ఇక రెండవ దశలో ఏమవుతుందంటే ఎన్బ్రోమో ఎమైడ్ క్షారం సమక్షంలో చర్య జరిపేసి ఎన్బ్రోమో ఎమైడ్ యానయాన్ను ఏర్పరుస్తుంది. ఈ ఉత్పన్నాన్ని మనము ఎన్బ్రోమో ఎమైడ్ యానయాన్ అంటాం. ఎందుకంటే ఈ యానయాన్ బ్రోమమైడ్ నుండి ఏర్పడుతుంది. కావున దీన్ని ఎన్బ్రోమో ఎమైడ్ యానయాన్ అని పిలుస్తాము. ఎన్బ్రోమో ఎమైడ్లో NH గ్రూప్ CO సమూహం పక్కకుంది. ఈ CO సమూహం ఒక ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ సమూహంగా పనిచేస్తుంది. కావున ఈ NH గ్రూప్ ఆమ్ల లక్షణాన్ని ప్రదర్శిస్తుంది. కావున క్షారంతో చర్య జరిపి సులభంగా తనపై ఉన్నటువంటి H+ అయాన్ను కోల్పోతుంది. అందువలన ఎన్బ్రోమో ఎమైడ్ యానయాన్ అనునది ఏర్పడుతుంది. ఇక మూడవ దశలో ఏమవుతుందంటే ఎన్బ్రోమో ఎమైడ్ యానయాన్లోని బ్రోమిన్ N మరియు Brల మధ్య ఉన్నటువంటి ఎలక్ట్రాన్ జంటను తీసుకొని బ్రోమైడ్ అయానుగా ఈ మూడవ దశలో ఎన్బ్రోమో ఎమైడ్ యానయాన్లోని బ్రోమిన్ నైట్రోజన్ బ్రోమిన్ల మధ్య ఉన్నటువంటి ఎలక్ట్రాన్ జంటను తీసుకొని బ్రోమైడ్ అయానుగా తొలగించబడుతుంది. అప్పుడు ఎన్బ్రోమో ఎమైడ్ యానయాన్ ఎసైల్ నైట్రిన్ అనేటువంటి ఒక తటస్థ ఎలక్ట్రోఫైల్గా మారుతుంది. ఇక నాలుగవ దశలో ఈ ఎసైల్ నైట్రిన్ పునరమరిక చెంది ఐసోసైనైట్గా మారుతుంది. దీన్ని మనము పునరమరిక దశగా చెప్పవచ్చు. నైట్రిన్లోని నైట్రోజన్ పైన ఎలక్ట్రాన్ జంట ఇటు మార్పు చెందుతుంది. ఆల్కైల్ గ్రూప్ నైట్రోజన్ పైకి ప్రతిక్షేపించబడడం వలన ఐసోసైనేట్ అనేది ఏర్పడుతుంది. ఇక ఐదవ దశలో ఐసోసైనేట్ జల విశ్లేషణ చెంది ప్రైమరీ ఎమిన్ ఏర్పడుతుంది. అయితే ముందుగా కార్బాక్సమేట్ అనేటువంటి ఒక మధ్యస్థ పదార్థం ఏర్పడుతుంది. వాటర్ యొక్క ఫార్ములాను మనము H2O కాబట్టి దానిని HOHగా విడదీసి రాయవచ్చు. ఐసోసైనేట్లోని నైట్రోజన్కు ఎలక్ట్రాన్ రుణ విద్యుదాత్మకత ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ కనుక వాటర్లోని H+ అయాన్ నైట్రోజన్ పైకి చేరుతుంది. అదేవిధంగా వాటర్లోని OH- అయాన్ హైడ్రాక్సిల్ అయాన్ తక్కువ రుణ విద్యుదాత్మకత ఉన్నటువంటి మూలకమైన కార్బన్ పైకి చేరుతుంది. ఆ విధంగా ఏర్పడేదే కార్బాక్సమేట్ సమ్మేళనం అనే మధ్యస్థ పదార్థం. కార్బాక్సమేట్ అనేటువంటి మధ్యస్థ పదార్థం ఇది కార్బాక్సిలిక్ ఆమ్లము యొక్క ఎమైడ్ ఉత్పన్నము. సాధారణంగా ఆమ్లాలను మనకు ఏట్ అనే పదాంతంతో రాస్తాం. కావున దీనిని మనము కార్బాక్సమేట్ అని అంటాం. ఈ కార్బాక్సమేట్ ఒక అస్థిరమైనది కాబట్టి ఈ కార్బాక్సమేట్లోని OH బంధము తెగిపోయి ఎలక్ట్రాన్ జంట Cకి కార్బన్కి మధ్య మార్పు చెందుతుంది. అదేవిధంగా నైట్రోజన్కి కార్బన్కి ఉన్న బంధము తొలగించబడి ప్రైమరీ ఎమిన్ అనేది ఏర్పడుతుంది. సో ఈ మొత్తం మీద ఈ విధంగా హాఫ్మెన్ బ్రోమైడ్ చర్యలో 5 దశలు ఉంటాయని మనం చెప్పవచ్చు. మొదటి దశలో ఎన్బ్రోమమైడ్ ఏర్పడుతుంది. రెండవ దశలో ఎన్బ్రోమమైడ్ నుండి H+ అయాన్ తొలగించబడి ఎన్బ్రోమో ఎమైడ్ యానయాన్ ఏర్పడుతుంది లేదా బ్రోమమైడ్ యానయాన్ అనున్నది ఏర్పడుతుంది. మూడవ దశలో బ్రోమైడ్ అయాన్ తొలగించబడి
తటస్థ ఎలక్ట్రోఫైల్ అయినటువంటి నైట్రిన్ ఏర్పడుతుంది. 4వ దశలో ఈ నైట్రిన్ పునరమరిక చెంది ఐసోసైనేట్గా మారుతుంది. ఇక 5వ దశలో ఈ ఐసోసైనేట్ జల విశ్లేషణ చెంది ప్రైమరీ ఎమిన్ ఏర్పడుతుంది. ఈ విధంగా ఆఫ్మెన్ బ్రోమోమైడ్ చర్యా విధానంలో 5 దశలు కలవు. ఇక కొన్ని ఉదాహరణలు మనం చూద్దాం. మొదటి ఉదాహరణలో ఎస్టమైడ్ ఆఫ్మెన్ బ్రోమైడ్ చర్య గురై మీథైల్ ఎమిన్ను ఏర్పరుస్తుంది. ఇది మీథైల్ ఎమిన్. అదేవిధంగా బెంజమైడ్ ఎనిలిన్ను ఏర్పరుస్తుంది. అంతిమ ఉత్పన్నాలను రాయడం చాలా సులభము. మధ్యలో ఉన్నటువంటి ఈ CO కార్బొనిల్ గ్రూపును తొలగించినట్లయితే ఉంటే మనకి అంతిమ ఉత్పన్నం ఏర్పడుతుంది. ఈ కార్బొనిల్ సమూహాన్ని తొలగించి ఆల్కైల్ గ్రూపును మరియు ఎమిన్ గ్రూపును నేరుగా కలపాలి. ఆ విధంగా మనము అంతిమ ఉత్పన్నాన్ని రాయవచ్చు. ఇది ఒక ఆక్సీకరణ చర్యగా మనం భావించవచ్చు. కార్బన్ మోనాక్సైడ్ అనేది కార్బన్ డయాక్సైడ్గా తొలగించబడుతుంది హాలోజన్లతో. సో ఈ విధంగా మనము COను తొలగించి అంతిమ ఉత్పన్నాన్ని మనము సులభంగా రాయవచ్చు.